ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. యోనా పోయి నిద్రపోతా అని వాడ నావికుని చేత పిలిపించుకున్నాడు. ప్రవక్త యోనా దేవునికి దూరం అయినందున అంతగా అవమానింపబడ్డాడు. నీవు నిద్రపోతుగా ఉన్నావా? జాగ్రత్త, నిద్రలే. దేవుని బిడ్డల పెందరకడ లేచి ఎలా ప్రార్థించాలో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చాలా చీకటి ఉండగానే ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు అని ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించక నిద్రించినందున నిద్రపోతా అని అవమానింపబడ్డాడు. నీవేం చేస్తున్నావు? మెలకువ కలిగి వేకువని లేచి ప్రార్థించు. నీవు ఏమి అడుగుతావో అని యేసయ్య నీ కొరకు దినమంతా ఎదురు చూస్తున్నాడు. మరి నీవేం చేస్తున్నావు? పెందలకడ నిద్ర లేచి ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? దేవుని పాదాలు పట్టుకుంటున్నావా లేదా? ఇప్పుడైనా నీవు మోకాళ్ళు వంచితే దేవుడు నీ ప్రార్థన దేవుని